నమస్తే ఫ్రెండ్స్, నేను మీ జేస్టీ. ఈరోజు పొరలు పొరలుగా వచ్చే ఈ స్వీట్ తయారీ విధానం చూపిస్తానండి. అప్పటికప్పుడు చాలా ఈజీగా 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చండి. చాలా బాగా వస్తాయి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? కొత్తగా చూసేవారైతే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 కప్పు మైదా పిండి తీసుకుంటున్నాను. ఈ ప్లేస్లో గోధుమ పిండి తీసుకున్న ఇదే విధంగా వస్తాయి. నేను ఇదివరకు ఇటువంటి వీడియో ఒకటి పెట్టాను, గోధుమ పిండితో చేయాలనుకుంటే అది ఒకసారి చూడండి. ఇలా వేసిన తర్వాత చిటికెడు ఉప్పు వేసుకుందాం. ఏ స్వీట్కైనా సరే చిటికెడు ఉప్పు వేసుకుంటే మంచి రుచి వస్తుంది. ఇలా వేసిన తర్వాత 1 పావు టీ స్పూన్ వంట సోడా వేసుకుంటున్నాను. 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఇది వేసిన తర్వాత పిండి చక్కగా కలిపేసుకోవాలి, నెయ్యి పట్టేటట్లుగా. ఇలా కలిపిన తర్వాత వాటర్ వేసుకోవాలి. ఒకేసారి వేసేసుకోకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని చపాతీ ముద్దలా కలిపి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపై 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఇలా నెయ్యి వేసిన తర్వాత కొంచెం కలిపి పక్కన పెట్టుకుందాం. ఈలోపు పంచదార పాకం పెట్టుకుందాం. షుగరు 1/3 కప్పు అయితే సరిపోతుంది. 1/2 కప్పు వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. నేను ఇక్కడ యాలకులు వేసుకుంటున్నాను. ఇవి వేసిన తర్వాత గరిటికి అంటుకునే వరకు మరిగితే సరిపోతుంది. పాకం రావాల్సిన అవసరం లేదు. పాకం రెడీ అయిపోయింది. గులాబ్ జామ్ పాకం కంటే కొంచెం ఎక్కువగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకుందాం. ఈ మాత్రం వేస్తే సరిపోతుంది. ఈ పిండి నానింది కదా, ఇప్పుడు తీసి మరలా కలుపుకుందాం. కొంచెం ఇలా కలిపిన తర్వాత చిన్న చిన్న బాల్స్లా రెడీ చేసుకోవాలి. పిండి వేసుకొని ఇది కొంచెం ఒత్తుకోవాలి, చపాతీలాగా. ఈ సైజ్ అయితే సరిపోతుంది. ఇలా ఒత్తిన తర్వాత దీనిలో కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఈ చపాతీ మొత్తం రాసేసుకోవాలి ఇలా నెయ్యి అంతా. ఇలా రాసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా మడత పెట్టుకోవాలి. మడత పెట్టిన తర్వాత కొంచెం రోటీ కర్రతో పామాలి. ఇలాగా చూసారు కదా, ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత ఆయిల్ మరిగిపోయింది, దీనిలో వేసేసుకుంటున్నాను. మనం ఆయిల్లో వేయగానే పొరలు చక్కగా కనిపిస్తూ ఉంటాయి మనకి. చూసారు కదా, చాలా బాగా వస్తాయి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకుందాం. ఇదే విధంగా అన్నీ వేయించేసిన తర్వాత ఇప్పుడు మనం పాకంలో వేసుకుందాం. వీటిని ఇలా వేసి పాకం పేల్చగానే తీసేసి మరలా ఇంకొకటి వేసేసుకుందాం. ఇదే విధంగా అన్నీ ముంచి తీసివేయాలి. అప్పటికప్పుడు పిల్లలు స్వీట్ కావాలి అంటే ఇలా ఈజీగా చేసేయచ్చండి. హెల్దీగా పిల్లలకి పెట్టాలి అనుకుంటే గోధుమ పిండితో చేయండి. అలా చేసినా చాలా బాగా వస్తాయి. చూసారు కదా పొరలు ఎలా వస్తున్నాయో. నచ్చిందా అండి నేను చేసిన రెసిపీ? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.